నేను విడిపించాలా? మీరు తలుచుకుంటే చేస్తారు సార్. పెద్ద మనసుతో వాడిని క్షమించి వదిలేసినందుకు థ్యాంక్స్ సార్. నువ్వు లంచం తీసుకున్నావని తెలుసు, మణికొండ పిఎస్కి ఫోన్ చేసి ఒక వ్యక్తిని రిలీజ్ చేయమన్నావని తెలుసు. ఇప్పటికైనా అల్లుడి గారు అసలు రూపం అర్థమైందా? కావాలని అశోక్ని ఎవరో ఇరికించారు. కావాలని ఇరికిస్తే ఆ లంచం ఎందుకు తీసుకుంటాడు? ఇప్పుడు వాడికి అర్థమయ్యి ఉంటుంది చెయ్యని తప్పుకు శిక్ష పడితే ఎలా ఉంటుంది అనేది. టీవీలో వాడి మొహం చూస్తే అర్థం కావట్లా వాడెంత బాధపడుతున్నాడు. ఇదంతా మీరే చేశారని అశోక్కి తెలిస్తే లేని పని సమస్యలు రావా? తెలియాలి. దెబ్బ కొట్టడం వాడికే కాదు, మాకు తెలుసని వాడికి తెలియాలి. ఈ దెబ్బతో రాష్ట్రపతి అవార్డు క్యాన్సిల్ అయినట్టేగా. టీవీలో లైవ్ టెలికాస్ట్ అయితే ఇంకేం అవార్డు బాబాయ్? చెప్పాను కదా వాడికి అవార్డు రానివ్వను అని. ఒక మంచి ఆఫీసర్కి దక్కాల్సిన అవార్డు అశోక్ లాంటి నీచుడికి దక్కుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? భలే ప్లాన్ చేసావురా. ఆ రోజు నిన్ను కుమారి గారిని అడ్డం పెట్టుకుని ఎలా ఇరికించాడో సరిగ్గా అలానే. కాకపోతే వాడు కొట్టిన దెబ్బ ఎవ్వరికీ తెలియదు, నువ్వు కొట్టిన దెబ్బ దేశం మొత్తం తెలిసింది. ఇప్పటికైనా అశోక్ ఉత్తముడు అని నమ్మే వాళ్ళకి అతను ఎలాంటి వాడో అర్థమవుతుందో లేదో. ఎవరికి అర్థం కాకపోయినా పర్వాలేదు. మంచితనాన్ని రెచ్చగొడితే ఫలితం ఎలా ఉంటుందో వాడికి తెలిసి రావాలి. ఇది కాదు, ఇలాంటి దెబ్బలు ఇంకా ఇంకా కొడుతూనే ఉంటాను. ఊపిరాడక అల్లాడే దాకా కొడతాను. నాకిప్పుడు వాడి మొహం చూడాలనుంది శంకర్. ఇదంతా చేసింది నేనే అని వాడికి చెప్పాలనుంది. వీధిన పడ్డ అశోక్, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అశోక్, అవినీతి చదలు పట్టిన అశోక్, రాష్ట్రపతి అవార్డుని చేజేతులారా జార విడుచుకున్న అశోక్. అర్థం కావడం లేదు కదూ? ఆకాశం నుంచి జారి పడిపోయినట్లు ఉంది కదూ? చెయ్యని తప్పుకి శిక్ష పడితే ఎలా ఉంటుందో అర్థమవుతుందా? అందరూ నిన్ను దోషిలా చూస్తుంటే గుండెల్లో గుణపాలు గుచ్చుకుంటున్నట్లుంది కదూ? ఎవరు చేసుంటారు? నిన్నిలా నడివీధిలో ఎవరు నిలబెట్టుంటారు? ఆ అవసరం ఎవరికుంది? అన్ని ప్రశ్నలే, సమాధానం మాత్రం దొరకడం లేదు. అవునా? ఆలోచించుడు. ఇదే సీన్ ఎక్కడో జరిగినట్లు అనిపించడం లేదా? అదే స్వీట్ బాక్స్, అక్కడ గంజాయి, ఇక్కడ డబ్బు, అక్కడ పోలీసులు, ఇక్కడ ఏసీపీ వాళ్ళు. కాకపోతే అక్కడ నేను,
ఇక్కడ నువ్వు, అక్కడ నాకు జైలు, ఇక్కడ నీకు సస్పెన్షన్. కానీ అందుకు కారణం మాత్రం ఆ కుమార్ గాడే. అంటే ఇదంతా చేసింది నువ్వా? చేసింది నేనే, కానీ దారి చూపించింది మాత్రం నువ్వే. రేయ్, నాకెంతో ఇష్టమైన పోలీస్ జాబ్ ని దూరం చేసిన నిన్ను. ఆపరా! నీకు దూరం అయింది ఒక్క యూనిఫామ్ మాత్రమే, కానీ నాకు నా లైఫే దూరం అయిపోయింది. నేనెంత ఫీల్ అవ్వాలి? దెబ్బ కొట్టడం నీకే కాదురా, నాకు తెలుసు. అయినా ఇది శాంపిల్ మాత్రమే. రేయ్, నన్ను రెచ్చగొట్టద్రా. నా మనసుకు చిన్న బాధ కలిగితేనే నీ జీవితం ఇలా అయిపోయింది. అదే ఆవేశంతో నేను నిర్ణయం తీసుకుంటే నువ్వనేవాడివే ఉండవు. చెయ్యి, ఏం చేయగలవో చెయ్యి. అభిమానంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నప్పుడు నువ్వేమైనా చేయగలిగావు, కానీ ఇప్పుడు నిద్రలో కూడా నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వేమీ చేయలేవు. నన్ను తక్కువ అంచనా వేయద్రా. నాకు లలితెంతో, నా పోలీస్ జాబ్ అంతే. అలాంటిది నన్ను నా పోలీస్ జాబ్కే దూరం చేశావు. నీ ఎంత చూస్తాన్రా. కుదరదురా. ఆ రోజు నీకు అవకాశం ఇచ్చిందే నేను. ఈ రోజు అవకాశాన్ని నేను తీసుకుంటున్నాను. చెప్పానుగా, క్షణ క్షణం నరకం చూపిస్తానని. నీకు జస్ట్ అధికారం మాత్రమే దూరమైంది, కానీ నాకు నా తల్లి, చెల్లి, తండ్రి అన్నీ దూరమయ్యాయి. చివరికి నన్ను నాకే దూరం చేశావు. స్టార్ట్ అయింది అశోక్, నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నిన్నటిదాకా నిన్ను పొగిడిన వాళ్లే ఈ రోజు నిన్ను చూస్తే తప్పుకుపోతున్నారు. ఇలా నీది అనుకునే ప్రతిదాన్ని నీకు దూరం చేస్తాను. మనశ్శాంతి లేకుండా చేస్తాను. రేయ్, నన్ను రాక్షసుని చేయొద్దు. చెయ్యను. బతికున్న శవాన్ని చేస్తాను. మాట తప్పను రా అశోక్. ఈ రోజు నుంచి ఇలాంటి దెబ్బలు తింటూనే ఉంటావు. ఇటు నుంచి ఎలా ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. అర్థమయ్యేసరికి నువ్వు ఉండకపోవచ్చు. చూసుకో. మంచివాడి ఆవేశం ఖరీదంతో ఈ రోజు నుంచే లెక్క పెట్టుకో. ఏమండి, ఏంటండి ఇది? మీరు లంచం తీసుకోవడం ఏంటి? 10,000కి 25,000కి చేతులు చాచాల్సిన కర్మ మీకేంటండి? టీవీలో నిన్ను నేరస్తుని చేసి చూపిస్తుంటే తట్టుకోలేకపోయామయ్యా. ఇన్ని రోజులుగా డిపార్ట్మెంట్లో ఉన్నారు. మీరేంటో అందరికీ తెలుసు. మీ నీతిని, నిజాయితీని మెచ్చుకునే కదండి అవార్డు కూడా అనౌన్స్ చేశారు. నీ గురించి అంతగా తెలిసినప్పుడు నువ్వు ఇలాంటి పని చేస్తావా చెయ్యవా అని ఆలోచించకుండా అలా టీవీలో చూపించేస్తారా? ఉదయం వరకు మిమ్మల్ని దేవుడు అంటూ మీ గురించి పొగిడిన వాళ్ళు
ఇప్పుడు అవినీతి పరుడు అంటున్నారు. మీకు అవార్డు వచ్చిన సందర్భంగా సాయంత్రం పార్టీ కూడా అరేంజ్ చేశాను కదండి. ఇంతలోనే ఇలా జరిగిందేంటి? నేను లంచం తీసుకున్నానని మీరు నమ్ముతున్నారా? ఎలా నమ్ముతామండి? ఆ దేవుడైనా తప్పు చేస్తాడేమో గాని మీరు మాత్రం చేయరు. ఎవరో కావాలనే ఇదంతా చేసుంటారు. మీ ఎదుగుదల చూసి తట్టుకోలేక ఇలా చేయని తప్పుని మీ మీద రుద్దారు. ఎవరయ్యా వాళ్ళు? ఏం తప్పు చేశావని, ఏం ద్రోహం చేశావని నిన్నిలా 10 మంది ముందు తలదించుకునేలా చేశారు? ఎవరో చేయలేదమ్మా. మరి నిన్ను నా దగ్గర ఉంచుకున్నాను అన్న కోపంతో రాజాని ఇదంతా చేశాడమ్మా. వాణ్ణి కాద నిన్ను నా దగ్గర ఉన్నావని 10 మందిలో నా పరువు తీసేశాడమ్మా. అనుకున్నాను. ఇలాంటి పని చేశారంటే ఆ అవసరం తనకి తప్ప ఇంకెవరికీ లేదు. తల్లిని చూసుకోవడం చేతకాక రోడ్డు మీద పడేలా చేస్తే తీసుకొచ్చి తల్లిలా చూసుకోవడమే తప్ప. కానీ వాడి దృష్టిలో తప్పైపోయింది లల్లి. నిజంగా ఇలా చేసింది వాడేనా? వాడేనమ్మా. చేసింది చాలక ఎదురుగా వచ్చి ఛాలెంజ్ కూడా చేశాడమ్మా. మర్యాదగా అమ్మని నా దగ్గరికి పంపించకపోతే ఇలాంటి అవమానాలు ఇంకా ఇంకా పడాల్సి వస్తుందని నన్ను బెదిరించాడమ్మా. తల్లిని చూసుకోవడం తప్ప అమ్మా? వాడు తీసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకున్నాను. అదా నేను చేసిన నేరం? చంపేశాడమ్మా. 10 మందిలో నన్ను, నా గౌరవాన్ని చంపేశాడమ్మా. నా కోసం ఇంత నీచమైన పని చేస్తాడా? నలుగురిలో నిన్ను తలెత్తుకోకుండా చేస్తాడా? వాడు చేసిన పనికి పరువు పోయింది. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిన అవార్డు పోయింది. ఎంతో ఇష్టంగా పనిచేసే నా ఉద్యోగంలోంచి నన్ను సస్పెండ్ చేశారమ్మా. నీకోసం వాడు నా జీవితం మీదే మచ్చ వేశాడమ్మా. నన్ను అవినీతి పరుని చేశాడమ్మా. పర్వాలేదమ్మా, వాడు ఏం చేసినా పర్వాలేదు. కానీ నిన్ను మాత్రం వదులుకోను. ఇలాంటి బెదిరింపులకు భయపడి నిన్ను ఇంట్లోంచి పంపించేస్తానా? చేయని, వాడిష్టం వచ్చినట్టు చేయని. ఇంకేమేం చేస్తాడో చేయని. అన్నిటికీ నేను సిద్ధం. అమ్మా, అమ్మా, ఎక్కడికమ్మా? అమ్మా, అమ్మా, ఆగు, ఆగమ్మా. అమ్మా, అమ్మా, ఆగమ్మా. అవమానాన్ని కూడా అవకాశంగా తీసుకోవడం ఎలాగో నాకు తెలుసురా. ఇంతకు ముందు వాడి మాటల్లో అధికారం అండగా ఉండేది అన్న పొగరుండేది. ఆ అధికారం లేదు అనేసరికి ఇప్పుడు వాడికి వాయిస్ లేదు. ఆ అధికారం అడ్డం పెట్టుకునేగా ఆ రోజు నిన్ను అరెస్ట్ చేయించి నీ జీవితంలో నువ్వు ఇన్ని కష్టాలు పడటానికి కారణమయ్యాడు. ఇప్పుడేం చేస్తాడు? ఇంకా చేయగలిగేదే ఉంది. ఇన్నాళ్ళు వాడిని హీరోగా చూసిన వాళ్ళంతా ఇప్పుడు వాడిని చూడగానే మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా అతనిలో మనిషి అనేవాడు బ్రతికుంటే ఇప్పుడైనా చేసిన తప్పులు తెలుసుకోవాలి. చెయ్యని తప్పుకి ఒకరిని నిందితుణ్ణి చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది మాధవి. వాడి తప్పులు వాడికి అర్థం కావాలనే ఇదంతా చేశాను. ఇంతటితో అయిపోలేదు. ఇంకా వాడికి అర్థం కావాల్సింది, అనుభవించాల్సింది చాలా ఉంది.
నా పిలవద్దు. ఇంకా నువ్వు నాకు బిడ్డ ఏంటి, నేను నీకు తల్లేంటి? ఇప్పుడు నేనేం చేశానమ్మా? ఇంకా ఏం చేయాలరా? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఏం చేశానమ్మా అని అడుగుతున్నావా? ఇలా తయారయ్యేంట్రా నువ్వు? అశోక్ లాంటి మంచి మనిషిని బాధ పెట్టి ఏం సాధించాలని? ఆంటీ, మీరు పొరపాటు పడుతున్నారు. అవునమ్మా, నా బిడ్డ శ్రీరామచంద్రుడని ఇంతకాలం పొరపాటు పడ్డాను. 6 నెలలు తిరిగితే వాళ్ళు వీళ్ళవుతారని 1 సంవత్సరం జైల్లో గడిపేసరికి ఆ మనుషుల మనస్తత్వాల్ని అలవాటు చేసుకుని వచ్చాడు. అమ్మా, నిజంగా నేనే తప్పు చేయలేదమ్మా. నోర్మీరా, నిన్ను కాదు అంది నేను, నీ మొహం చూపించొద్దంది నేను. నా మీద కోపంతో అశోక్ పరువు తీస్తావా? బిడ్డల నీడనిచ్చినందుకు తనని అల్లరి పాలు చేస్తావా? వాడు నీ బిడ్డ అయితే మరి నేనెవరినమ్మా? బిడ్డంటే వాడే, నువ్వు మాత్రం కాదు. మీ ఇద్దరిని నేనేనాడు వేరు చేసి చూడలేదు. వాడికేంట్రా, మనిషిలా బ్రతుకుతున్నాడు, 10 మందిలో మంచి అనిపించుకుంటున్నాడు. చివరికి నేను ప్రేమించిందని తెలిసి నీ వల్ల తన జీవితం అన్యాయం అయిపోకూడదని లల్లిని పెళ్లి చేసుకున్నాడు. కానీ నువ్వు రక్తం మరిగావు, రాక్షసుల్లా తయారయ్యావు. జనాల్ని భయపెట్టి బ్రతకటం అలవాటు చేసుకొని రాయివయ్యావు. కాబట్టి ఆ రోజు ప్రాణ స్నేహితుడి రక్తం కళ్ళ చూసావు. కసి తీరక ఈరోజు చేయని తప్పుకు బాధ్యుడిని చేసి అశోక్ పరువుని బజారు పాలు చేశావు. వాడి గురించి తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావమ్మా. వాడు మన కుటుంబాన్ని... చాలే నోర్మీరా, ఎవరేంటో నాకు తెలీదా? అశోక్ గురించి ఈరోజు నాకు కొత్తగా చెప్పాలా? 10,000కి 25,000కి కకృతి పడాల్సిన కర్మ అశోక్ ఏంట్రా? వాడు కోటీశ్వరుడు. కేవలం నిన్ను కాదని నాకు ఆశ్రయం ఇచ్చాడన్న కక్షతో అశోక్ని లంచగొండం చేశావు. ఆంటీ, రాజాని అర్థం చేసుకుంది ఇంతేనా? చెడు పక్కన చేరి మంచిని తప్పు పడుతున్నారు. వద్దమ్మా, నాకెవరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. వాడి చేతిలో తుపాకీ చూసిన రోజే అర్థమైంది వాడెంత గొప్పగా బ్రతుకుతున్నాడు. తప్పు చేశావా అంటే తప్పు చేయనమ్మా అనకుండా చేసిన తప్పులు సమర్థించుకోవటానికి చూసినప్పుడే అర్థమైంది మనిషిగా వాడెంత దిగజారాడో. అయినా వాడెలా బ్రతికితే నాకెందుకు? రే, చివరిసారిగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి నాకొక్కడే కొడుకు, అది అశోక్. చచ్చేదాకా వాడి దగ్గరే ఉంటాను. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. ఆంటీ, రాజా మీ కొడుకు ఆంటీ. రాజాని పట్టుకుని... నా కొడుకు రాజా చచ్చాడు. కొడుకంటే కొరివి పెట్టేవాడే కాదు, పరువు నిలబెట్టేవాడు కూడా. మనిషిగా పతనం అయిపోయిన ఇలాంటి కొడుకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? రేయ్, అశోక్ని బాధ పెట్టి నువ్వేదో సాధించాలనుకుంటున్నావేమో. మంచివాణ్ణి బాధ పెట్టిన పాపం ఊరికే పోదురా, నాశనమైపోతావు, సర్వనాశనమైపోతావు.
రాజా, నా తల్లే నా నాశనాన్ని కోరుకుంటుంటే నీకు ఈ బ్రతుకు అర్థమే ఉంది మాధవి. అమ్మ దృష్టిలో చనిపోయాక ఇంక ఈ బ్రతికెందుకు?